ప్రస్తుతం మనతో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. మేరా దేశ్ పహలే కార్యక్రమాన్ని ఆయన ఇప్పుడే వీక్షించారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నది. సార్ చెప్పండి, ఏంటి ఈ మేరా దేశ్ పహలే అన్నది? ఒక పేదరికం కుటుంబంలో పుట్టి 50 సంవత్సరాల కాలం పాటు దేశాన్ని మొత్తం దర్శించుకొని అన్ని వర్గాల జీవితాలను పరికించిన మనిషిగా ఆయన మొట్టమొదటిగా గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే గుజరాత్కి ఏం చేయాలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి గుజరాత్ లాగా దేశం బాగుపడాలని చెప్పి ఇక ప్రజలు భావించేటువంటి స్థాయికి వచ్చి వారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ మొత్తం ప్రపంచ చిత్రపటం మీద భారత గౌరవాన్ని, ఔన్నత్యాన్ని, ఆర్థిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు మోడీ గారు. ఇవాళ ఒకప్పుడు భారత్ ముందు, తర్వాత మన ప్రధానమంత్రులు, కానీ ఇవాళ మోదీ భారత్ కలిసి సమానంగా నడిచేటువంటి పరిస్థితికి వచ్చింది. భారత ప్రజానికల్లో ఒక విశ్వాసం, భారత ప్రజానికల్లో ఒక ధైర్యం, భారత ప్రజానికల్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ స్థాయికి అయితే భారత్ దిగింది. అంటే జిఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా బిగినింగ్లో జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ ట్యాక్సేషన్ విధానం వచ్చినప్పుడు నేను కూడా అలా 3 సంవత్సరాలు పనిచేసినాను. ఆనాడు అనేక రకాల భయాలు, అనేక రకాల అనుమానాలు ఉండేవి. కానీ 3 సంవత్సరాల కాలంలో, 3-4 ఏళ్ళ కాలంలో ఈ భయాలు, అనుమానాలను కూడా దూరం అయిపోయి ఇవాళ ఒక అజేయమైన ఆర్థిక శక్తికి ఎదగడానికి అదొక రిఫార్మ్ కారణం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ట్యాక్స్ కట్టే విధానం ఉన్నది భారత్ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కట్టాలనేటువంటి సంకల్పానికి రావడం, ఇవాళ ట్యాక్స్ బ్రాకెట్లోకి కోట్ల మంది ప్రజలు చేకూరడం, ఇవాళ భారత్ ఎదుగుదలకి ఇవన్నీ కూడా కారణాలుగా మారుతూ ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీలో వ్యక్తి పూజ ఎక్కువైంది అన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? మంచి పని చేసేవాళ్ళను అభిమానించడం అనేది సహజంగా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. దాని వ్యక్తి పూజ అనరు. ఇవాళ ఊర్లలో ఒక మంచి నాయకుడు ఉంటాడు, అభిమానిస్తారు ప్రజలు. ఒక మండలంలో మంచి నాయకుడు ఉంటాడు, అభిమానిస్తారు. దేశానికి మంచి నాయకుడు అభిమానిస్తారు. బీజేపీ కాంగ్రెస్ కలిపి జాయింట్ వెంచర్ సర్కార్ని నడుపుతుందంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. దాని మీద ఏం కామెంట్ చేస్తా? సార్, ఫైనల్గా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? రేపు స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా, ఎంపీటీసీ అభ్యర్థులుగా, జెడ్పీటీసీ అభ్యర్థులుగా మీ ముందుకు వస్తారు. వాళ్ళకు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించి ఇవాళ రేపు ఈ రాష్ట్ర ఎదుగుదలలో భాగం పంచుకోమని చెప్పి కోరుతాం. ఇది మొత్తం మీద ఈటెల రాజేందర్ గారు ఒకటే చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామన్నట్టుగా చెప్తున్నారు. అంటే దాని అర్థం అభ్యర్థులు ఎవరైతే ఉంటారో పార్టీకి సేవ చేసిన వారికే ఎక్కువగా అవకాశం కల్పిస్తామన్నట్టుగా చెప్తున్నారు. అలానే మోదీ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో మోదీని మెచ్చుకోవడంలో వ్యక్తి పూజ అన్నది రాదు అన్నట్టుగా ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో నేతాజీ కొడియార్, హైటెక్స్ నుంచి.